హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం ఈజీగా ఆలు పరాటాని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి స్టఫింగ్ పెట్టి చేస్తుంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది కదా, అలా బయటికి రాకుండా ఈజీగా ఆలు పరాటాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి కొంచెం అల్లంని వేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఒక 3-4 వేసుకొని కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎక్కడ మనకి అల్లం కానీ ఏవి ముక్కలు అనేవి ఉండకూడదు. ముక్కలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 4 మీడియం సైజు పొటాటోల్ని తీసుకున్నాను. వీటిని ఉడికించుకొని పీల్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీల్ చేసుకున్న పొటాటోస్ని ఉన్నాయి కదా, వీటిని మనం ఈ విధంగా గీరుకొని పెట్టుకోవాలి. మనకి ఇవి గీరేటప్పుడు ఎక్కడ పొటాటో ముక్కలు అనేవి లేకుండా చూసుకోండి. పొటాటో ముక్కలు అనేవి ఉంటే మనకి పరోటా అనేది సరిగ్గా రాదు. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం గీరుకున్నాక ఒకసారి వేళ్ళతో ఇలా చూసుకోండి. ఇంకెక్కడన్నా ముక్కలు ఉంటే కనుక వేళ్ళతోటి మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తటి పేస్ట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పొడిని, కొంచెం వాముని కూడా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కారంని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యూజ్ చేసాం కదండి, దాన్ని బట్టి కారంని చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకోవటం వల్ల మనకి పరోటా అనేది మంచి కలర్గా ఉంటుందండి. అలానే ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసంని కూడా పిండుకోవాలి. నిమ్మరసంని కూడా పిండుకున్నాక వీటినన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇంకా ఎక్కడన్నా మన చేతికి ఆలు ముక్కలు తగులుతుంటే మెత్తగా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిలోకి మనం వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనకి ఆలు అలానే నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా, దాంతో పిండి కలిసిపోతుంది. పిండిని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కాసేపు అలా వదిలేయండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని చూడండి, మనకి పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని కొంచెం పొడిపిండి తీసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ చేసుకున్నాక దీన్ని మడత పెట్టుకొని మళ్ళీ అయినా చేసుకోవచ్చండి. అప్పుడు మనకి పరోటాలాగా పొరలాగా చక్కగా వస్తుంది. ఇదిగోండి, చూసారా మనకి ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో మనం చపాతీల్ని చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి, నేను ఇవన్నీ చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయినాక మనం చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు వీటిని పాన్ మీద వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోండి. నూనె వేసుకొని కాల్చుకున్నా బాగుంటాయి, ఎలా అయినా బాగుంటాయండి. నేను పిల్లలకని నెయ్యి వేసి కాల్చుతున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ నెయ్యి వేసుకొని పరోటాలని చక్కగా కాల్చుకోవాలి. ఇదిగోండి, మనకి 2 సైడ్స్ చక్కగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మిగిలిన పరోటాలన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోండి. దీనిలోకి మనకి కర్రీ కూడా ఏం అవసరం లేదండి. ఒకవేళ మీకు కావాలంటే నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలు పరోటాలని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.